అక్క మరి నాకు నీకా మంచిగా పట్రా చెయ్యి తిను ఇంతేనా రే ప్రసాదం అంటే ప్రసాదం లెక్కనే తినాలా తిను మరి నువ్వు నేను భోజనం లెక్క తినాలే తిన రోజు ఈ గుడికే రావాలా ఏందిరా ఇల్లు చూస్తున్నావు చూసిన చాలు అవి పట్టుకురా ఇంటికి పోదాం పదపద్దు నా పగ తీరాలి దుర్గమ్మకి మనశ్శాంతి లేకుండా పోవాలి తను నువ్వు చదువుకున్నావా? అవును చాలా పెద్ద చదువుకున్నాను 5 వరకు చదువుకున్నాను ఈ విషయం అమ్మకు తెలియ నీకు బొంద పెడతది అలాగే సీనయ్య గురించి కూడా రాస్తే బాగుండేది. అక్క మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే సరే అయితే మేము ఇంటికి పోతాం, నువ్వు తొందరగా వచ్చేయ్. అలాగే. నువ్వు కూడా రాయి సీనయ్య. ఓ నీకు చదువు రాదు కదూ? నీ కోరికేంటో నాకు చెప్పు, నేను రాస్తాను. ఏం లేవు, నాకే ఉంటాయి. నీకోసమే వచ్చినా. పద పోదాం, తీసుకో.
స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. సీనయ్యకు నాకు మధ్య ఎప్పుడూ అపార్థాలు రాకూడదు. సీనయ్యకి ఎప్పుడు ఏ ప్రమాదం జరగకూడదు. అమ్మని బాధ పెట్టకూడదని వెళ్ళి మొక్కుకోవాలి. సీనయ్య, ఏంటి అలా ఆగిపోయావు? ఆ, ఏం లేదు, నువ్వు ఇంటికి పో, నేను పొలంకి పోయేస్తా. పొలం ఏంటి? ఆ, పొలంలో పనుంది, మర్చిపోయాను. నువ్వు పో పో. సినయ్య, ఏంటి సినయ్య అలా పోతున్నావు? నన్ను చూడలేదా? లే. అవునులే, చూస్తే ఎలా పోగలవు? నువ్వు ఈ చెట్టుకి ముడుపు కట్టడానికి రాలేదా? ఇది తెలుసుగా, జమ్మి చెట్టు. పాండవులు ఒకేడు రహస్యంగా దాక్కున్నారుగా. దానికి ముందు వాళ్ళ ఆయుధాలన్నీ ఈ చెట్టు మీద దాచారంట. మళ్ళీ యుద్ధం చేసే ముందు అర్జునుడు ఈ చెట్టుకి పూజ చేసి తన విల్లు తీసి యుద్ధం చేసి గెలిచాడంట. అందుకే ఎవరైనా తమ కోరికలు రాసి ఈ చెట్టు కడితే వాటిలో విజయం సాధిస్తారంట. ఇదంతా నాకు తెలీదు, మా అక్క చెప్తే కట్టాను. ఏం కట్టానని అడగవే? నువ్వడిగినా చెప్పకూడదనుకో. అది ఎవరికి వాళ్ళే రాసి కట్టాలి, ఇంకొకరికి తెలియకూడదు. నువ్వు రాసి కట్టు. ఒక నిమిషం ఆగు. అయ్యో నా మతిమండా, నీకు రాయడం చదవడం రాదు కదూ. అందుకేగా ఆ రోజు పోస్టాఫీస్ దగ్గర ఉత్తరం నా చేత చదివించుకున్నావు. మరెలా? పోనీ నేను రాస్తాను, నువ్వు కట్టు. చెప్పు, ఏం రాయమంటావు? అయ్యో అయ్యో అయ్యో, నీ కోరికేంటో నాకు చెప్పకూడదు కదూ. మరి ఎలా? ఓ పని చేస్తాను, నువ్వనుకున్నది అవ్వాలి అని రాస్తాను, నువ్వు కట్టు, సరేనా? అమ్మ కోసం నీతో స్నేహం వద్దనుకుంటున్నా పద్మావతి. ఆ కోరిక నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు. పాపం
నేను అనుకున్నది జరగాలని రాస్తున్నావు. ఏంటో ఇది. అమ్మ కోసం నేను ఇలా చేయక తప్పదు. నన్ను క్షమించు పద్మావతి. సీనయ్య అనుకున్నది జరగాలి. తీసుకో. ఒక్క నిమిషం. తీసుకో. అమ్మ బాధపడే పని ఏది చేయకూడదు. పద్మావతికి దూరమైన అమ్మకు దూరం కాకూడదు. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు సీనయ్య. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నీ కోరిక తీరాలని నేను కోరుకుంటున్నాను. సీనయ్య, అనుకున్నది చాలు, కట్టు. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. జానకి రాముల జంటకు ప్రతిరూపం. సరే, నేను వస్తా. థ్యాంక్ యూ పద్మావతి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పుకోకూడదు. సరే, వస్తా. నువ్వంటే ఇష్టమే, అందుకే కాపాడా. నీకేమన్నా అవుతుందని భయపడ్డా. కాలం మమ్మల్ని ఇలా కలుపుతుందేంటి? వద్దనుకున్నా కలుస్తున్నాం, గొడవలు పడుతూనే ఇష్టపడుతున్నాం. ఇది ఇంకా విచిత్రం. కాకపోతే మరేంటి, అతని పేరు అడగడం ఏంటి,
నేను పద్మావతి అని చెప్పడం ఏంటి? అతని అబ్బాయి పేరు అడగడం, నేను సీనయ్య అని చెప్పడం. సరే చెప్పాను, అతను మా ఇద్దరి పేర్లతో శుభలేఖ అచ్చు వేయడం ఏంటి? ఇది నిజంగానే విచిత్రం కాకపోతే, ఏదేమైనా సీనయ్య ఉంటే భరోసా ఏర్పడుతుంది, అతనితో ఉంటే ప్రశాంతత వస్తుంది. ఏంటో ముందు ముందు ఇంకేం జరుగుతుందో అంతా నీ దయ. గిట్లా అవుతున్నదేంది? విధి మమ్మల్ని గిట్లా విడదీస్తున్నదేంది? ఇప్పుడేం చేయాలా? గా దినము నువ్వంటే ఇష్టమని పద్మావతికి చెప్పకపోయినా మంచిగుండేటిది. ఇప్పుడు నా మీద ఆశలు పెంచుకుంటుందేమో. ఈ దినము జమ్మి చెట్టు కాడ కూడా నా గురించే ముడుపు కట్టి ఉంటది. నా కోరిక చెప్పమంటే ఏం చెప్పాలా? నేను అనుకున్నది జరగాలని రాసి కట్టించినది. ఇప్పుడు తనకు దూరంగా ఉండడమే నా కోరిక. అమ్మ బాధపడే పని చేయకపోవడమే నా కోరిక అని తెలవక కట్టించినది. గట్లే జరుగుతుందా? గా చెట్టుకి మనం ఏం రాసి గడితే గదే జరుగుతుందట. గట్లయితే మీ ఇద్దరం దూరం అవుతామా? నేను అనుకున్నది ఏందో తెలిస్తే పద్మావతి ఏం చేస్తుంది? ఏమవుతుంది? ఏం జరుగుతుందో తెలియడంలా. ఏం జరిగినా దేవుడా, అమ్మను నేను బాధపెట్టా, నువ్వు బాధపెట్టమాక. దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. నమస్తే పంతులు గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. రండి కూర్చోండి. పర్లేదమ్మా. అత్తమ్మగారు ఇంట్లో లేరా? గుడికి పోయినారు, వస్తూ ఉంటారు. గుడికా? నేను గుడి నుంచే వస్తున్నాను, అక్కడికి రాలేదే. అత్తమ్మ పోయినది శివాలయంకి కాదండి, మైసమ్మ గుడికి. అలా చెప్పమ్మా. నన్ను రమ్మని తను వెళ్ళిందేంటమ్మా? ఆలస్యం అవుతుందా? లేలే, వస్తూ ఉంటది. మీరు కూర్చోండి, నేను పోయి మజ్జిగ తీసుకొస్తా. అలాగేనమ్మా. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం పంతులు. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానమ్మా. తమరు మైసమ్మ గుడికి? అవును పంతులు, ఆ దేవుని దయ వల్ల ఇంట్లోళ్ళందరూ మంచిగుండాలని గందుకే మొక్కు తీసుకొనికి పోయినా. ఇంట్లో వాస్తు దోషం ఏమన్నుందేమో ఒక పాలి చూడండి. నాకు తెలిసి ఇంట్లో ఎలాంటి వాస్తు దోషమూ లేదమ్మా. ఇంకేదైనా దోషం ఉందేమో చూడాలి. ఇంతకీ తమరు రమ్మన్నది? మిమ్మల్ని పిలిపించినది రేపు సద్దుల బతుకమ్మ గదా, మీరొచ్చి పూజ చేస్తే మంచిగుంటదని. అయ్యో, ప్రతి ఏడు చేసేదే కదమ్మా, తప్పకుండా వస్తా. ఇంతకీ పూజ సామాన్లు మీరు తెస్తారా, నన్ను తెమ్మంటారా? పూలు పండ్లు గిట్లా మేం తీసుకొస్తాం, పూజ సామాన్లు మీరు తీసుకురండి. అలాగేనమ్మా. పంతులు గారు, మంగా లోపలికి పోయి బీరువాల డబ్బున్నది, ఓ 5,000 తీసుకొచ్చి పంతులకి. గట్లనే అత్తమ్మా. తాగండ్రి. గిదిగోండి అత్తమ్మా. పంతులు, గిది పూజ సామాన్ల కొరకు ఇస్తున్నా. అలాగేనమ్మా, ఉంటానమ్మా. మంచిది. మంగా అత్తమ్మా, ఈ రాత్రికి పాలేరు పూలు తీసుకొస్తాడు. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజకు పూలు సిద్ధం చేయి, బతుకమ్మ చేద్దాం. గట్లనే అత్తమ్మా.